అందరికీ నమస్కారం. 14వ తారీఖు జనవరి నెల 2024 ఇది పంచాంగం ఎలా ఉంది? అలాగే 12 రాసులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు 14 జనవరి రోజున శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, అలాగే హేమంత ఋతువు, మాసం పుష్యమాసం, పక్షం శుక్లపక్షం అని చెప్పాలి. ఈ శుక్లపక్షం నాడు తదియ, తిథి అని చెప్పాలి. వారం వచ్చేసి మనకి మంగళవారం ఆదివారం వస్తుంది. ఆదివారము అలాగే నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం వస్తుంది. తదియ తిథి కాబట్టి పండగ రోజు కాబట్టి భోగి పండగ చాలా మంచిది, విశేషమైనటువంటి రోజు. ఎటువంటి శుభకార్యాలను కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్తూ, ఈరోజు 12 రాశులు కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకు వెళ్తారు. ఎటువంటి వ్యాపారస్తులైనా సరే ఈ రోజు లాభాన్ని చూడాల్సిందే, సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా గడుపుతారని చెప్పేసి మేషరాశి చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనులు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క గొప్పతనాన్ని నలుగురు పొగుడుతారు. అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచి రోజుగా ఈ రోజు చెప్పొచ్చు. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ధర్మం గురించి ఆలోచించేటువంటి రోజుగా ఈ రోజుని చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు కాస్త ఇబ్బందికరమైన రోజు. అష్టమ చంద్రుడి వల్ల లేనిపోని ఇబ్బందులు, గొడవలు, మానసిక స్థితి బాగాలేకపోవడం అనేది జరగవచ్చు. కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ రోజంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు శుభవార్తలు ఉంటాయని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. పిల్లలతో సరదాగా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్నదమ్ములతో, బంధువులతో కలుసుకోవటం, వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయటం, అలాగే చిన్ననాటి స్నేహితులు కలవటం వల్ల సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మకర రాశి వాళ్ళకి ధనయోగం బాగుంది. కుటుంబంలో సంతోషం బాగుంటుంది. పిల్లల చదువు పట్ల అధికంగా శ్రద్ధ చూపిస్తారు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా చక్కటి స్థానచలనము, ప్రయాణాలు, దూరంగా వెళ్ళటం, రావటం జరగటం వల్ల చాలా సంతోషం కలుగుతుందని కూడా చెప్పవచ్చు. ఇక మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.